హలో గైస్, వెల్కమ్ టు స్విఫ్ట్ తెలుగు అకాడమీ ఛానల్. ఈరోజు మనం UISwitch ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. ఈ UISwitch అనే ఎలిమెంట్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే, ఏదైనా సిచ్యువేషన్ ఆన్ ఆఫ్ అనే కేసు ఏదైనా వచ్చినప్పుడు మనం UISwitch ఎలిమెంట్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు, హాట్స్పాట్ ఆన్ చేయడం కానీ ఆఫ్ చేయడం కానీ, లైక్ వైఫై ఆన్ చేయడం కానీ వైఫై ఆఫ్ చేయడం కానీ. సో ఈ కేసెస్లో మనకి రెగ్యులర్గా UISwitch అనేది కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి ఆన్ ఆఫ్ కేసులు వచ్చినప్పుడు మనం UISwitchని యూజ్ చేసుకోవాలి. అయితే ఫస్ట్ మనం ప్రోగ్రామేటిక్గా ఎలా రాయాలో UISwitchని ఇప్పుడు నేర్చుకుందాం. సో ముందుగా నేను ఎక్స్కోడ్ తీసుకుని ఎక్స్కోడ్ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. టెస్ట్ స్విచ్. సో క్రియేట్ అయ్యడం అయితే జరిగింది. ప్రాజెక్ట్ని అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం ఒకసారి వ్యూ కంట్రోలర్ క్లాస్కి వెళ్దాం. వ్యూ కంట్రోలర్ క్లాస్ చూసినట్లయితే ఇక్కడ మనకి వీడియో లోడ్ మెథడ్ అనేది ఆల్రెడీ ప్లేస్ అయ్యి ఉంది. సో ఇన్సైడ్ మన వీడియో లోడ్ మెథడ్ UISwitchని ఎలా యూజ్ చేయాలో చూద్దాం ఇప్పుడు. సో దట్ స్విచ్ అనే వేరియబుల్ని, సో ఓకే, స్విచ్ అనేది ఆల్రెడీ రిజిస్టర్డ్ బై యాపిల్. సో మనం ఈ కీవర్డ్ని అయితే మనం యూజ్ చేయలేము. సో సంథింగ్ లైక్ మనం డెమో స్విచ్, UISwitch, అండ్ మనం ఇక్కడ ఇనిషియలైజ్ అయితే చేయాలి. సో స్విచ్ అనే వేరియబుల్ మనకి ఇప్పుడు రెడీగా ఉంది. సో దీన్ని మనం యూజ్ చేసుకుందాం. సో ఏం సెట్ చేయాలి? ఫ్రేమ్ సెట్ చేయాలి. ఫ్రేమ్లో స్విచ్కి వచ్చేసరికి మనకి ఒక అడ్వాంటేజ్ ఉంటుందండి. ఏంటంటే అది మనం విడ్త్ హైట్ సెట్ చేయనవసరం లేదు. అవి 0 ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే స్విచ్ యొక్క ఫ్రేమ్ అనేది హైట్ కానీ విడ్త్ కానీ మీరు ఎంత ఇచ్చినా కానీ అది ఆల్రెడీ డిఫాల్ట్ ఉన్న హైట్ విడ్త్ మాత్రమే తీసుకుంటుంది. ఓకే, సో స్విచ్ ఫ్రేమ్ అయితే సెట్ చేద్దాం. సో ఇప్పుడు స్విచ్ని ఏం చేయాలంటే మనం వ్యూకి యాడ్ చేయాలి. వ్యూ కంట్రోలర్ మీద ఉన్న వ్యూకి మనం యాడ్ సబ్ వ్యూ అనే ప్రాపర్టీ ద్వారా మనం యాడ్ చేయాలి. సో ఇక్కడ మనకి స్విచ్ రెడీ అయ్యింది. స్విచ్ ఇనిషియలైజేషన్ జరిగింది. అలాగే ఫ్రేమ్ సెట్ చేసాం, అలాగే వ్యూకి యాడ్ చేసాం. అయితే స్విచ్లో మనకి ఆన్ ఆఫ్ అనేది జరుగుతుంది. అంటే సమ్ వాల్యూ అనేది ఇంటర్చేంజ్ అవుతుంది అక్కడ. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి బటన్కి ఎలా అయితే మనకి యాడ్ టార్గెట్ అని ఫంక్షన్ అయితే ఎలా అయితే ఉందో, సిమిలర్గా మనకి డెమో కూడా ఉంటుంది, స్విచ్ కూడా ఉంటుంది. సో టార్గెట్ వచ్చేసి సెల్ఫ్, అలాగే యాక్షన్. ఈ యాక్షన్ అనేది మనం @selectని యూజ్ చేసి ఇచ్చుకోవాలి. సో నేను ఫంక్షన్ నేమ్ వచ్చేసి స్విచ్ చేంజ్డ్. అలాగే కంట్రోల్ ఈవెంట్ వచ్చేసి స్విచ్కి మనకి వాల్యూ చేంజ్డ్ అండి. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే స్విచ్కి ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయని. బటన్కి మనం లాస్ట్ టైము టచ్ అప్ ఇన్సైడ్ యూజ్ చేసాం. అలాగే స్విచ్కి అయితే వాల్యూ చేంజ్డ్ అని యూజ్ చేయాలండి. సో ఈ స్విచ్కి సంబంధించిన ఫంక్షన్ అయితే మనం ఇక్కడే యూజ్ చేసేద్దాం. సో దట్ we won't get any error. సో ఇది స్విచ్ యొక్క కోడ్. అయితే మనకి వాల్యూ చేంజ్ అనేది జరగాలి. సో ఇనిషియల్గా ఏంటంటే మనం డిఫాల్ట్గా సెట్ ఆన్, మన ఇష్టం, సెట్ ఆన్ ఆర్ సెట్ ఫాల్స్. మీరు ఏదైతే మీరు ఇచ్చుకుంటారో డిఫాల్ట్గా
అంటే వెరీ ఫస్ట్ టైం మీకు స్విచ్ ఆన్లో ఉండాలో ఆఫ్లో ఉండాలో అన్నది మీరు ఇక్కడ డిసైడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్విచ్ ఆన్లో పెట్టాను డిఫాల్ట్గా, బట్ నేను ఆఫ్ చేయాలంటే ఈ ఫంక్షన్ ద్వారా నేను ఎప్పుడైతే ఆఫ్ చేయాలనుకుంటున్నానో ఇక్కడ నాకు స్విచ్ యొక్క వేరియబుల్ నాకు అవైలబిలిటీలో ఉండాలి. కానీ ప్రజెంట్ అయితే నాకు స్విచ్ అనే వేరియబుల్ అవైలబిలిటీలో లేదు, నేను దాన్ని ఆఫ్ చేయలేను. సో దానికోసం మనకి ఏంటంటే మనకి వేరియబుల్ అనేది మెథడ్ ద్వారా పాస్ చేయాలి. దానికి ఉన్న స్టాండర్డ్ వే అంటే సో ఇలా అయితే మనం స్టాండర్డ్ వేలో రాసుకోవాలి. అలాగే టైప్. సో ఎప్పుడైతే మనం ఒక కాలన్ ఇస్తామో అప్పుడు ఒక వేరియబుల్ని మనం మెథడ్ ద్వారా పాస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ సెండర్ అనేది కూడా మనకి డిఫాల్ట్ ప్రొసీజర్ అండి. జనరల్గా ఏదైనా వేరియబుల్ మనం పాస్ చేసేటప్పుడు జస్ట్ సెంటర్ అని మెన్షన్ చేస్తాం. ఈ సెండర్ ద్వారా నేను ఏంటంటే ఆఫ్ ఆన్ చేసుకోగలుగుతాను. సో ప్రజెంట్ ఏముంది, ఇది సెట్ ఆన్. సో నేను ఇఫ్ కండిషన్ ద్వారా చెక్ చేస్తాను. సెండర్ డాట్ ఈజ్ ఆన్, దెన్ జస్ట్ ప్రింట్ ది స్టేట్మెంట్. Switch is on. Okay. Else switch is off. సో మనం అయితే ఒకసారి ప్రోగ్రామ్ అయితే రన్ చేసి చూద్దాం. ప్రోగ్రామ్ రన్ అవుతుందండి. ఓకే, సో స్విచ్ అనేది యాడ్ అయింది. స్విచ్ అనేది ఎలా ఉంటుందండి, బై డిఫాల్ట్ గ్రీన్ కలర్ ఉంటుంది. గ్రీన్ కలర్ అంటే మనకి ఇక్కడ ఆన్. నేను బై డిఫాల్ట్ మనకి ఆన్ అని ఇచ్చాను కాబట్టి ట్రూ. సో మనకి స్విచ్ అనేది ఆన్లో ఉంది. ఇది ఆఫ్ చేయాలంటే జస్ట్ మీరు ఇలా స్లైడ్ టు లెఫ్ట్ ఇలా చేస్తే మీకు ఇక్కడ ఆఫ్ అయిపోతుంది. చూడండి, ఆఫ్లో నేను స్విచ్ ఈజ్ ఆఫ్. మీరు ఇక్కడ కన్సోల్లో చూడొచ్చు. సో స్విచ్ ఈజ్ ఆఫ్. కానీ నేను మళ్ళీ ఆన్ చేస్తే స్విచ్ ఈజ్ ఆన్, స్విచ్ ఈజ్ ఆఫ్, స్విచ్ ఈజ్ ఆన్. ఓకే, సో మనం ఈ కలర్ ఏమైనా మార్చుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్ టింట్ కలర్ అనే ప్రాపర్టీ ఉంటుంది. దీన్ని మీరు తీసుకొచ్చి జస్ట్ పర్పుల్ అని ఇస్తే చూడండి, పర్పుల్ కలర్కి మారిపోయింది. ఇది ఆన్ యొక్క టింట్ కలరు. ఓకే, ఆఫ్ కూడా చేద్దామా అంటే ఆఫ్ కూడా చేయించండి. ఆఫ్ కూడా చేయాలంటే కొంచెం ట్రిక్కీ ఉంటుంది. ఆఫ్ కంటే డైరెక్ట్గా మనం ప్రాపర్టీని ఇచ్చేసి చేయలేం, బట్ వేరే ప్రాపర్టీస్ ద్వారా మనం చేయగలం. సో ఆ ప్రాపర్టీస్ ఏంటంటే మనకి జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఇవ్వండి. సో నేను బ్లాక్ అని ఇస్తున్నాను. సో ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఇచ్చినప్పుడు మనకి యాక్చువల్లీ ఇది స్విచ్ యొక్క ఫ్రేమ్ అండి. యాక్చువల్లీ ఇంటర్నల్గా ఉండే ఫ్రేమ్ ఇది. ఓకే, బట్ మనకి ఏంటంటే మిగతా ఈ కార్నర్ రేడియస్ మనకి ఏం కనిపించవు. మనం ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేసామో ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది విజిబుల్ అయింది. బట్ మరి దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే మనం దీన్ని ఈ కార్నర్ రేడియస్ని మనం రెడ్యూస్ చేయాలి. దాన్ని షేప్ అవుట్ చేద్దాం. ఎలా అంటే ఏదైనా రేడియస్ సంబంధించి చేంజెస్ చేసేటప్పుడు మనం ఆ లేయర్ని మనం టచ్ చేయాలి. సో దానికి మనం లేయర్ అనే ప్రాపర్టీని యూజ్ చేయాలి. లేయర్ డాట్
కార్నర్ రేడియస్ని మనం తీసివేయాలి. కాబట్టి కార్నర్ రేడియస్కి ఒక వాల్యూని పాస్ చేయాలి. ఆ వాల్యూని మనం ఎలా పాస్ చేస్తామంటే మన స్విచ్ యొక్క ఫ్రేమ్ ఉంటుంది కదండి, ఫ్రేమ్లో నుంచి హైట్ని తీసుకోవాలి. హైట్ తీసుకుని బై జస్ట్ 2 అని పాస్ చేస్తే మనకి ఒకసారి చూడండి, ఇప్పుడు మనకి ఆ కార్నర్స్ ఇప్పుడు కనిపించట్లేదు. ఇప్పుడు మీరు ఆఫ్ చేస్తే చూడండి, యాజ్ ఇట్ ఈస్ మనకి ఇందాక వైట్ వచ్చింది, ఇప్పుడు బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ఓకేనండి. సో ఎప్పుడైతే మనం లేయర్ని టచ్ చేసామో మనం జనరల్గా ఏం చేయాలంటే క్లిప్స్ టు బౌన్స్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుందండి. దానికి ఇది బులియన్ వాల్యూ మనం ట్రూ అని సెట్ చేయాలి. సో ఇది ఒక్కొక్కసారి ఏంటంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ని ఇచ్చేసినప్పుడు గట ఒక్కొక్కసారి అది ఆ లేయర్ అనేది తీసుకోదు. సో అందుకే ఏంటంటే మనం క్లిప్స్ టు బౌన్స్ అనేది పాస్ చేస్తే ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో ఇది స్విచ్ అండి. స్విచ్ని ఇంకా ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో మనం, ఫర్ ఎగ్జాంపుల్ మన యాపిల్ వాళ్ళ, మీకు ఇక్కడే నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒకవేళ మనకు సెట్టింగ్స్కి వెళ్ళినట్లయితే, యాపిల్ సెట్టింగ్స్కి వెళ్ళినట్టయితే మీరు ఇక్కడ చూడండి, సఫారీ ఓపెన్ చేయగానే ఎన్ని స్విచ్ స్టేట్మెంట్లు వచ్చాయి, స్విచ్ ఎలిమెంట్స్ మనకు కనిపిస్తున్నాయో. సెర్చ్ ఇంజిన్ సజెషన్స్ మీరు ఇలా ఆఫ్ చేసుకుంటే అది ఆఫ్ అయిపోద్ది. సో ఇక్కడ వాల్యూ అనేది ఇన్స్టెంట్గా మాడిఫై అవుతుంది. ఓకే, సఫారీ సజెషన్స్. సో మీరు ఆఫ్ చేయాలనుకుంటున్నారు, మీకు వద్దనుకుంటే జస్ట్ ఇలా ఆఫ్ చేసేసుకోవడమే. ఓకేనండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. స్విచ్ అనేది ఈ విధంగా యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇదే మనం స్టోరీ బోర్డ్ ద్వారా ఎలా రన్ చేయొచ్చు ఒకసారి చూద్దామండి. సో స్టోరీ బోర్డ్ ద్వారా చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, ఈ స్విచ్ అనేది మనకి స్టోరీ బోర్డ్లో విజిబుల్ అవ్వాలంటే మనకి ఐబీ అవుట్లెట్ని అయితే యూజ్ చేయాలి. సో వేరియబుల్ నేమ్ సేమ్ ఇస్తున్నాను. సో ఈ ఎక్స్క్లమేషన్ మార్క్ నేను ఎందుకు యూజ్ చేశాను అన్నది మీకు నేను ఫర్దర్ క్లాస్లో చెప్తాను. దీంతోపాటు క్వశ్చన్ మార్క్ అనే ఆప్షనల్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఈ రెండు మీకు నేను తర్వాత కవర్ చేస్తాను. స్విచ్ డెమో అనే దానికి నేను అవుట్లెట్ క్రియేట్ చేశాను. ఓకే, అలాగే దీనికి మనకి యాక్షన్ ఐటమ్ కూడా జరుగుతుంది. కాబట్టి యాక్షన్ ఐటంలో మనం సేమ్ ఐబీ యాక్షన్. సో అయితే మనకి ఇందులో ఇక్కడ ఎటువంటి వేరియబుల్ అవసరం లేదండి. మనకి డైరెక్ట్గా ఇక్కడ స్విచ్ అనేది అవైలబిలిటీలో ఉంది కాబట్టి వేరియబుల్ దీన్నే మనం యూజ్ చేసేసుకోవచ్చు. సో నేను స్విచ్కి ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, అలాగే ఒక యాక్షన్, ఏ యాక్షన్ అయితే పెర్ఫామ్ చేస్తా ఆ యాక్షన్ అనే ఫంక్షన్ కూడా నేను ఇక్కడ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఒకసారి మన స్టోరీ బోర్డ్కి వెళ్దామండి. స్టోరీ బోర్డ్కి వెళ్ళి ఇక్కడ ప్లస్ బటన్ మీద టైప్ చేయగానే చూడండి, ప్లస్ బటన్ ఉంది. ప్లస్ బటన్ మీద మనం టైప్ చేయగానే, మనం ప్రెస్ చేయగానే మనకి స్విచ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో స్విచ్ అయితే నేను ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు మన వ్యూ కంట్రోలర్ మీద రైట్ క్లిక్ ఇవ్వగానే మనకి ఐబీ అవుట్లెట్స్లో చూడండి డెమో స్విచ్, మనం ఏదైతే డిక్లేర్ చేసామో అది విజిబుల్ అవుతుంది. సో అది కనెక్షన్ అయితే క్రియేట్ చేశాను. అలాగే యాక్షన్స్ చూడండి, ఇక్కడ స్విచ్ డిడ్ చేంజ్డ్. సో ఈ యాక్షన్ ఇచ్చినప్పుడు నేను వాల్యూ చేంజ్డ్ అనే యాక్షన్ ప్రాపర్టీ నేను యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఒకసారి ప్రాజెక్ట్ని రన్ చేసినట్లయితే చూడండి, మనకి స్విచ్ ఆఫ్, స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్, స్విచ్ ఆన్. సో ఇది సేమ్ మీరు ఏమైనా కలర్కి సంబంధించి ఏమైనా అప్లై చేసుకోవాలంటే ఇవే ప్రాపర్టీస్ని అప్లై చేసుకోవచ్చు.
లేదు ఇక్కడ ప్రోగ్రామేటికల్గా ఒకటి యూఐలోనే నేను చేంజెస్ చేసుకుంటానంటే సో ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి చూడండి. ఆన్ టింట్, సో ఇందాక మనం యూజ్ చేసాం. సో నాకు ఆన్ టింట్ సంథింగ్ ఆరెంజ్ ఉండాలి, ఆరెంజ్. ఓకే, మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చిన మనం దీన్ని షేప్ అవుట్ అయితే చేయలేమండి. ఇక్కడ దాన్ని మన ప్రోగ్రామేటిక్గానే చేసుకోవాలి. సో ఇది స్విచ్ గురించి. సో స్విచ్ని ఈ విధంగా యూజ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫర్దర్గా నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.